వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము 4th అక్టోబర్ ఆఫ్టర్నూన్ సెషన్లో నడిచిన ఎస్ఏ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. అంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ 60 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేద్దాం. సో ఇది మన ఎస్ఏ ఇంగ్లీష్కి ఉన్న సిలబస్ ఇది. ఓకే, ఒకసారి మీరు సిలబస్ చూస్తే దాని తర్వాత వీ విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, సో మనకి మెథడాలజీ 12 మార్క్స్ ఉంటుంది, లిటరేచర్ ఉంది, and then you have the grammar part. okay, so నేను బేసికలీ గ్రామర్ పార్ట్ని సాల్వ్ చేస్తాను. లిటరేచర్కి ఆన్సర్ మాత్రం నేను కీలోంచి మీకు చెప్తాను. అది కరెక్టా కాదా అనేది మాత్రం మీ ప్రిపరేషన్ని బేస్ చేసుకుని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమినరీ కీ కాబట్టి 1-2 తప్పులు ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, గ్రామర్ పార్ట్లో నాకైతే ఒక క్వశ్చన్, మెథడాలజీలో నాకు ఒక క్వశ్చన్ ఏదో తప్పని చెప్పి నాకు అనిపించింది. As we solve the question paper, నేను అది చెప్తాను. So you can decide whether it is right or wrong. Okay, let us begin. Identify the best option that fits the blank. She had to dash the task after her colleague left the company. అంటే తన కొలీగ్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పని ఉంటే ఆ పనిని వచ్చింది. ఓకే, సో షీ హ్యాడ్ టు డాష్ ద టాస్క్ అన్నప్పుడు మనకి టేక్ ఓవర్ అని చెప్పి వస్తుంది. షీ హ్యాడ్ టు టేక్ ఓవర్ ద టాస్క్ ఆఫ్టర్ హర్ కొలీగ్ లెఫ్ట్ ద కంపెనీ. ఆ పనిని తను తీసుకుని తను చేయాల్సి వచ్చింది. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, హీ వాజ్ నాట్ ద షార్పెస్ట్ టూల్ ఇన్ ద షెడ్ వెన్ ఇట్ కేమ్ టు ఫిక్సింగ్ ద కంప్యూటర్. వాళ్ళ కంప్యూటర్ పాడైపోయింది. ఓకే, సో అతనికి అంత ఇంటెలిజెన్స్ లేదు, అతను చేయలేడు అని చెప్పి అర్థం అనమాట. సో హీ వాజ్ నాట్ ద షార్పెస్ట్ టూల్ ఇన్ ద షెడ్ అంటే అర్థము హీ వాజ్ నాట్ వెరీ ఇంటెలిజెంట్ ఆర్ క్విక్ విటెడ్ అని చెప్పి అర్థం. థర్డ్ వన్, వెన్ రెఫరింగ్ టు అ పీరియడ్ ఆఫ్ టైమ్, డిస్టెన్స్ ఆర్ సమ్ ఆఫ్ మనీ, యూజ్ అ డాష్ వర్బ్. ఓకే, జనరల్లీ మనము ఏదన్నా పీరియడ్ ఆఫ్ టైం నేను 5 years అని చెప్పి అంట. ఓకే, ఆర్ డిస్టెన్స్ అంటే ఏంటి, సపోజ్ నేను 10 miles అని చెప్పి మాట్లాడుతాను ఒక సెంటెన్స్లో. మనీ, సమ్ ఆఫ్ మనీ అంటే నేను సపోజ్ నేను 100 rupees లేదా $50 అలా నేను మాట్లాడుతున్నా. ఓకే, ఇలాంటి సెంటెన్స్లో మనం మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎప్పుడూ కూడా మనము సింగులర్ తీసుకోవాలి. ఇయర్స్ అన్నది మనకు ఎస్ వచ్చేసింది, ప్లూరల్ కనిపిస్తుంది కదా అని చెప్పి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనము ప్లూరల్ తీసుకోకూడదు. ఈ 5 years అన్నది, ఈ 10 miles, $50 ఇలాంటివన్నీ కూడా మనము ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మన వర్బ్ని కూడా మనము సింగులర్ వర్బ్ని వాడాలి. ఓకే, సో 5 years అన్న సెంటెన్స్ ఎలా వస్తుంది, 5 years ఈజ్ అ లాంగ్ టైమ్ టు వెయిట్ అని చెప్పి వస్తుంది. ఆర్ 10 miles ఈజ్ టూ ఫార్ టు వాక్, $50 ఈజ్ ఇనఫ్ ఫర్ దిస్ పర్చేజ్. ఇలా మనం సింగులర్ వర్బ్ని వాడాలి. సో వెన్ రెఫరింగ్ టు అ పీరియడ్ ఆఫ్ టైమ్, డిస్టెన్స్ ఆర్ సమ్ ఆఫ్ మనీ, యూజ్ అ డాష్ వర్బ్. ప్లూరల్, డ్యూయల్, మల్టిపుల్, సింగులర్ అంటే మనం సింగులర్ వర్బ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిక్షనరీ స్కిల్స్ మీద క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ అ డిక్షనరీ వేర్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్ స్ట్రిక్ట్లీ బై దేర్ ఫస్ట్ లెటర్. ఓకే, ఏ డిక్షనరీ అయినా ఫస్ట్ లెటర్తోనే చేస్తారు కదా. ద ఫాలోయింగ్ వర్డ్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ఇంపీడ్. ఓకే, ఇంపీడ్ అన్న వర్డ్ తర్వాత ఫాలోయింగ్ వర్డ్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ఇంపీడ్. ఓకే, ఆఫ్టర్ ఇంపీడ్ అని చెప్పి అంటున్నారు. సో ఇంపీడ్ అనేది ఫస్ట్ వస్తుంది, దీని తర్వాత ఏ వర్డ్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఐఎంపీ, ఐఎంపీ, ఐఎంపీ నాలుగిట్లోనూ ఐఎంపీ ఉంది. సో పీ తర్వాత ఈ వచ్చింది కదా, ఆఫ్టర్ ఇంపీడ్ అడుగుతున్నారు కదా, ఏ అన్నది మనకి ఇంపీడ్ కంటే ముందు వస్తుంది. దీన్ని మనం ముందే క్రాస్ పెట్టేయచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ ఉంది, ఆర్ ఉంది, ఓ ఉంది కాబట్టి ఆర్, ఓ అన్నవి మనకి తర్వాత ఎప్పుడో వస్తాయి. సో ఈ ఉంది కాబట్టి మనం దీన్ని చూడాలి. సో IMPERATIVE అనేది మనకి ఈ డిక్షనరీలో ఇంపీడ్ తర్వాత వచ్చే వర్డ్. Question number 5, choose the example where the definite article is used before the names of certain specific organizations or buildings. Okay,
డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? డెఫినెట్ ఆర్టికల్ అంటే ద అనే అర్థం. స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ ఆర్ బిల్డింగ్ ముందు అని చెప్పి అంటున్నారు. ఈ 4 సెంటెన్సెస్లో మీరు చూస్తే బిల్డింగ్ అనేది ఓన్లీ మనకి ఆప్షన్ 1లో ఉంది. ఇక్కడ ద లయన్ అంటున్నారు, ద సన్ అంటున్నారు, ద గోట్ అంటున్నారు. సో ఆప్షన్ 1 ది హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఇది నేను ప్రీవియస్ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, కావాలంటే ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. ఇఫ్ దే స్టే ఇండోర్స్ దే విల్ నాట్ బికమ్ సిక్. 0 కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్. ఓకే, ఇఫ్ యూ స్టే ఇండోర్స్ దే విల్ నాట్ బికమ్, ఇఫ్ దే స్టే ఇండోర్స్ దే విల్ నాట్ బికమ్ సిక్ అన్నది ఇట్ ఈస్ అ రియల్ లైఫ్లో ఫ్యూచర్ గురించి మాట్లాడే మాట ఇది కదా. సో రియల్ లైఫ్ గురించి మనం ఇచ్చే కండిషన్స్ని మనము ఫస్ట్ కండిషనల్ అని చెప్పి అంటాం. అదే మనం 0 కండిషనల్ అంటే ఏంటి? ఏమన్నా జనరల్ ట్రూత్స్ గురించి లేదా ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడితే అది మనం 0 కండిషనల్ కింద తీసుకుంటాం. సెకండ్ కండిషనల్ అన్నప్పుడు మనము హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్స్, ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి సెకండ్ కండిషనల్ తీసుకుంటాం. థర్డ్ కండిషనల్ అన్నప్పుడు పాస్ట్లో ఏదన్నా సిచ్యువేషన్ మనము జరగలేదు అంటే దాని రిగ్రెట్, మన అయ్యో ఎందుకు చేయలేదు అనే దాంతో మాట్లాడే మాటల్ని మనం థర్డ్ కండిషనల్లో తీసుకుంటాం. లైక్ ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్. నేను చదివి ఉంటే అక్కడ జరగల, మనం చేయలే ఆ పని. అలా పాస్ట్లో మనం చెయ్యని పని గురించి లేదా పాస్ట్లో జరగని పని గురించి మాట్లాడితే అది మనకి థర్డ్ కండిషనల్ కింద పడుతుంది. ఇక్కడ ఇఫ్ దే స్టే ఇండోర్స్ దే విల్ నాట్ బికమ్ సిక్ అన్నది రియల్ లైఫ్ సిచ్యువేషన్ కాబట్టి ఆప్షన్ 2 ఫస్ట్ కండిషనల్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7 ది కన్క్లూషన్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ డాష్ ఇన్ ద సైంటిఫిక్ జర్నల్ లాస్ట్ మంత్. ఓకే, సో లాస్ట్ మంత్లో వాళ్ళు పబ్లిష్ చేశారు అన్నప్పుడు మనకి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఆప్షన్ 2 past perfect, this is the past participle. So were published, the conclusions drawn from the experiment were published in the scientific journal last month is the correct answer. Question number 8, choose the correct prefix that means between or among. Okay, సో మన రెండింటి మధ్యలో అయితే మనం బిట్వీన్ అంటాము, 2 కంటే ఎక్కువ ఉంటే మనము అమంగ్ అని చెప్పి వాడతాం కదా. సో ఈ అర్థం వచ్చే వర్డ్ మనకి ఆప్షన్ 4 ఇంటర్. కొన్ని కంట్రీస్ మధ్యలో మనం ఏదన్నా అన్నప్పుడు ఏమని మాట్లాడతాం? ఇంటర్నేషనల్ అని చెప్పి అంటాం. అంటే అమంగ్ డిఫరెంట్ నేషన్స్ అని చెప్పి అర్థం కదా. అలానే మనము 2-3 మధ్యలో మనము ఏదన్నా మాట్లాడుకోవాలి, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోండి అన్నప్పుడు ఏమంటాం? మనము ఇంటరాక్ట్ అని చెప్పి అంటాం. అంటే ఇంటరాక్ట్ అంటే బిట్వీన్ ఆర్ అమంగ్, మధ్యలో మీరు యాక్ట్ చేయండి, మాట్లాడుకోండి అని చెప్పి అర్థం. సో ఇక్కడ బిట్వీన్ ఆర్ అమంగ్ అన్నప్పుడు యువర్ ఆప్షన్ 4 ఇంటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే అవుట్ ఆఫ్ ఆర్ ఫ్రమ్ ఆర్ ఫార్మర్, ఇంతకు ముందు లేదా బయటికి, అవుట్ ఆఫ్ అని చెప్పి అర్థం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్పోర్ట్ అంటాం. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏమని చెప్పా? అవుట్ ఆఫ్ అని చెప్పి అంటాం. అవుట్ ఆఫ్ ద పోర్ట్, పోర్ట్ నుంచి ఎక్కడ పంపిస్తారు? దేశం నుంచి బయటికి పంపిస్తారు. అలానే మనం ఎక్స్ ప్రెసిడెంట్ అని చెప్పి అంటాం. ఎక్స్ ప్రెసిడెంట్ అంటే ఎవరు? ఫార్మర్ ప్రెసిడెంట్ అని చెప్పి అర్థం. రీ అన్నది మనం ఎలా వాడతాం? రీ అన్నదానికి అర్థము అగెయిన్ ఆర్ బ్యాక్ అని చెప్పి అర్థం. అగెయిన్ అంటే ఏంటి? సపోజ్ నేను రీడూ అంట. డూ అంటే ఏంటి? చేయటం. రీడూ అంటే ఏంటి? మళ్ళా చేయి, డూ ఇట్ అగెయిన్ అని చెప్పి అర్థం. ఆర్ రిటర్న్, రిటర్న్ అని చెప్పి అంటాం. అంటే మళ్ళా టు కమ్ బ్యాక్ ఆర్ గో బ్యాక్ టు ద ప్లేస్, దాన్ని మనం రీటర్న్ అని చెప్పి అంటాం. థర్డ్ వన్ సబ్. సబ్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం కదా. సబ్ అంటే అండర్, బిలో ఆర్ లెస్ దాన్ అని చెప్పి వాడతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ మరీన్ అని చెప్పి వాడతాం. మరీన్ అంటే రిలేటెడ్ టు వాటర్. సబ్ అంటే ఏంటి? అండర్ అని చెప్పి. సో వాటర్ లోపల వెళ్ళే వెహికల్ని మనము సబ్ మరీన్ అని చెప్పి అంటాం. ఆర్ సబ్ స్టాండర్డ్ అని చెప్పి అంటాం.
అంటే ఒక స్టాండర్డ్, ఒక లెవెల్ మనం చెప్పినప్పుడు దానికంటే తక్కువ ఉంది, దానికంటే లెస్ దాన్ ఉన్నప్పుడు మనము సబ్ స్టాండర్డ్ అని చెప్పి వాడుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ అ డిక్షనరీ ఎంట్రీ ఇన్క్లూడ్స్ మల్టిపుల్ డెఫినేషన్స్ ఫర్ అ వర్డ్ ఇట్ మీన్స్. ఓకే, డిక్షనరీలో ఒక వర్డ్కి ఒకదానికంటే ఎక్కువ డెఫినేషన్స్ ఇచ్చారు, దానికి చాలా అర్థాలు ఉన్నాయి అంటే ఏ కాంటెక్స్లో మనము ఆ వర్డ్ని వాడుతున్నామో అన్నదాన్ని బట్టి దాని మీనింగ్ మారుతుంది అని చెప్పి అర్థం. సో ఆప్షన్ 1, ద వర్డ్ హ్యాస్ సెవరల్ డిఫరెంట్ మీనింగ్స్ డిపెండింగ్ ఆన్ ది కాంటెక్స్ట్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. గోల్డ్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ మెటల్, చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ ద సెంటెన్స్ అని చెప్పి అంటున్నారు. ద మోస్ట్ అన్నారు అంటేనే ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది అని అర్థం. సో పాజిటివ్ డిగ్రీలో మనం ఎలా రాస్తాం, పాజిటివ్ డిగ్రీలో మనము వేరే దేనితోనూ కంపేర్ చేయకుండా రాస్తే దాన్ని మనం పాజిటివ్ డిగ్రీ అని చెప్పి అంటాం కదా. ఇలా మనం ఆర్ మోర్ ప్రెషియస్ అంటే ఏంటి, మోర్ ప్రెషియస్ అన్నప్పుడు మనం వేరే దాంతో కంపేర్ చేసాం. కానీ పాజిటివ్ డిగ్రీలో మనం వాడాలి అన్నప్పుడు మనం ఏ కంపారిజన్ ఉండకూడదు. దట్ ఈస్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్ 3లో మీరు చూస్తే నో అదర్ మెటల్ ఈజ్ సో ప్రెషియస్ యాజ్ గోల్డ్ అనేది మనకి పాజిటివ్ డిగ్రీలో కనిపిస్తుంది. ఇలా మనం ఇంకో మెటల్తో కంపేర్ చేసి మాట్లాడినప్పుడు మనం దాన్ని పాజిటివ్ డిగ్రీ కింద తీసుకుంటాం. 11th క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటున్నారు. వన్ ఆఫ్ ద బాయ్స్ వాజ్ లేట్, వరన్ దే అంటున్నారు. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అవ్వట్లేదు. వన్ అన్నప్పుడు మనం సింగులర్ వాడాలి. సెకండ్ దాంట్లో సంబడీ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ అస్, షుడెంట్ దే అన్నది కరెక్ట్ యూసేజ్ ఉంది. మూడు దాంట్లో 2 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ గోయింగ్ షాపింగ్ అని చెప్పి అంటున్నారు కదా. సో 2 అన్నప్పుడు మనం ప్లూరల్ వాడాలి అండ్ ఆర్ అండ్ దే అని చెప్పి వాడాలి. ఇది దే ఆర్ గోయింగ్ అన్నప్పుడు ఇది ఆర్ దే కాకుండా ఆర్ అండ్ దే అని చెప్పి రావాలి. 4 దాంట్లో వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ ఫినిష్డ్ హిస్ వర్క్ అన్నప్పుడు హ్యాజంట్ హీ అని చెప్పి అనాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ నెంబర్ 12, ఐడెంటిఫై ద ప్రావర్బ్ which suggests that being honest is crucial and lies will eventually be discovered. ఓకే, ఆనెస్ట్గా ఉండాలి, నిజం మాట్లాడాలి, అబద్ధాలు ఎప్పుడైనా సరే ఎప్పుడప్పుడు బయటపడతాయి అన్నది ఈ 4గిట్లో మనకి ఏది. ఓకే, సో ఆప్షన్ 1 అన్నది ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అన్నది కరెక్ట్. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనకి గిల్ట్ అనేది ఉండదు. ఓకే, సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్ అండ్ బర్డన్ ఆఫ్ లైఫ్. సో మనం ఏదన్నా డిసీట్, ఏదన్నా అబద్ధాన్ని మనం ఎంత దాచుదాం అని చెప్పి చూసినా కూడా మన లోపల ఒక గిల్ట్ అనేది ఉంటుంది. అదే మన నిజాయితీగా ఉన్నప్పుడు మనకి భయం అనేది ఉండదు. సో ఫస్ట్ వన్, ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ క్రూషియల్ అండ్ ద లైస్ విల్ ఈవెంట్ఫుల్లీ కాదు, ఈవెన్చువల్లీ బీ డిస్కవర్డ్ అన్నది దానికి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. యూ కెన్ లీడ్ ఎ హార్స్ టు వాటర్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్ అంటే ఏంటి, మనం నీళ్ళ దాకా గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ దాని చేత మనం నీళ్లు తాగించలేం. అంటే మనకి ఎవరికైనా కూడా మనకు ఒక ఆపర్చునిటీ మనము ఎవరికైనా ఇవ్వగలం కానీ వాళ్ళు ఆ ఆపర్చునిటీ తీసుకుని చేస్తారా చెయ్యరా అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ కిందకు వస్తుంది. థర్డ్ వన్, ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే పైకి ఎంత అట్రాక్టివ్గా ఎంత వాల్యుబుల్గా కనిపించిందో దాన్ని బట్టి వాళ్ళు ఏంటి అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే బయట నుంచి వాల్యుబుల్గా అట్రాక్టివ్గా ఉండొచ్చు కానీ యాక్చువల్లీ మనం నిజం చూస్తే మనకి దే మే నాట్ బీ యాజ్ వాల్యుబుల్. ఫోర్త్ వన్, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నప్పుడు మనం ఏదైనా రిస్క్ తీసుకుంటున్నప్పుడు ఏదో ఒక ఏరియాలో మాత్రమే మనము పెట్టడం కాకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైనా మన ఆప్షన్స్ని మనం డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకోవాలి. దాన్ని మనం డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పంటాం. లైక్ ఎవరైతే షేర్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయటం కాకుండా 3-4 వాళ్ళు డివైడ్ చేసి వేసుకుంటారు. ఎందుకంటే ఒక దాంట్లోనే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కిందకి పోయింది అంటే మన డబ్బులు అన్నీ పోతాయి. అందుకని చెప్పి మనము ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయటం కాకుండా 2-3 డివైడ్ చేసి వేస్తారు. దాన్ని మనం డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, ఒక దాంట్లో వేసి పెద్ద రిస్క్ తీసుకోవటం కాకుండా మన రిస్క్ని మనము డైవర్స్ చేసి 4 కోర్స్ ఆఫ్ యాక్షన్లో పెట్టుకోవాలి అని చెప్పి అర్థం.
Question number 13. The professor's detailed explanation helped to elucidate the complex topic for the students. Okay, elucidate the complex topic అన్నప్పుడు ఆ కాంప్లెక్స్ టాపిక్ని క్లారిఫై చేశారు అని చెప్పి అర్థం. సో ఐడెంటిఫై ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఎల్యూసిడేట్ అన్నప్పుడు క్లారిఫై ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అంటే నేను చెప్పక్కర్లేదు కదా ఏంటో. ఆబ్స్క్యూర్ అంటే ఏంటి? ఆబ్స్క్యూర్ అంటే టు మేక్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కన్సీల్ అంటే టు హైడ్, ఏదైనా దాచిపెట్టడం, టు కీప్ సంథింగ్ యాజ్ అ సీక్రెట్. క్వశ్చన్ నెంబర్ 14. ద స్పీకర్ వాజ్ హైలీ ఎలోక్వెంట్ అంటే అతను చాలా బాగా తన ఐడియాస్ని భాష రూపంలో చాలా బాగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు మనం ఎలోక్వెంట్ అని చెప్పి అంటాం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ బాగుంటుంది, వాళ్ళు బాగా మాట్లాడగలరు, బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు. అలాంటి వాళ్ళని మనం హైలీ ఎలోక్వెంట్ అని చెప్పి అంటాం. సో ద స్పీకర్ వాజ్ హైలీ ఎలోక్వెంట్, డెలివరింగ్ హిస్ మెసేజ్ విత్ గ్రేట్ క్లారిటీ అండ్ పర్సుయేషన్. సో మన దీనికి ఆపోజిట్ అడుగుతున్నారు ఆఫ్ ద వర్డ్ ఎలోక్వెంట్. సో ఎలోక్వెంట్ అంటే ఏంటన్నాం? వాళ్ళు చాలా బాగా మాట్లాడగలరు, చాలా బాగా వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయగలరు అని చెప్పి అంటున్నాం. సో ఈ నాలుగిట్లో మనం ఆపోజిట్ కావాలి అన్నప్పుడు థర్డ్ వన్ ఇన్ఆర్టిక్యులేట్ అనేది మనకి ఆపోజిట్ అవుతుంది. ఇన్ఆర్టిక్యులేట్ అంటే ఏంటి? మనకున్న ఆలోచనల్ని మనం ఎక్స్ప్రెస్ వర్డ్స్లో చేయలేకపోతే మనము వీఆర్ నాట్ ఏబుల్ టు ఆర్టిక్యులేట్ ఇన్ వర్డ్స్ అన్నప్పుడు ఇన్ఆర్టిక్యులేట్ అని చెప్పి అంటాం. సో ఆపోజిట్ కావాలి కాబట్టి ఆప్షన్ 3 ఇన్ఆర్టిక్యులేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ షీ కుడ్ నాట్ డిసైడ్ అమంగ్ అండ్ బిట్వీన్ అన్న దాంట్లో మిస్టేక్ చూపిస్తున్నారు. బిట్వీన్ అనేది మనం ఎప్పుడు వాడతాం? బిట్వీన్ అనేది రెండిటి మధ్యలో మనం మాట్లాడినప్పుడు మనం బిట్వీన్ వాడాలి. ఓకే, అదే మనము రెండు కాకుండా రెండు కంటే ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనము అమంగ్ అని చెప్పి వాడాలి. ఓకే, సో షీ కుడ్ నాట్ డిసైడ్ అమంగ్ ద టూ షర్ట్స్ అంటున్నారు. టూ అని ఉన్నప్పుడు మనము అమంగ్ అని చెప్పి వాడకూడదు, మనము బిట్వీన్ అని చెప్పి వాడాలి. షీ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ ద టూ షర్ట్స్ అన్నది కరెక్టే. షీ కుడ్ నాట్ డిసైడెడ్ అన్న యూసేజ్ రాంగ్. షీ కుడ్ నాట్ బి డిసైడ్ అన్నది కూడా గ్రామాటికల్లీ ఇట్ ఈస్ రాంగ్. సో ఆప్షన్ 2 షీ కుడ్ నాట్ డిసైడ్ బిట్వీన్ ద టూ షర్ట్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చన్ ఇది. దే సెడ్ టు అస్ ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా టు రైట్ యువర్ పాస్వర్డ్స్ డౌన్. ఓకే, సో మనకి ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా టు రైట్ యువర్ పాస్వర్డ్స్ డౌన్ అంటే ఏంటి? పాస్వర్డ్స్ని ఎక్కడ రాసి ఉంచుకోకండి అని చెప్పి అంటున్నారు. అంటే వేరే వాళ్ళ చేతిలో పడుతుంది అంటే వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు? వాళ్ళు మనకి ఒక అడ్వైజ్ ఇస్తున్నారు కదా. సో అడ్వైజ్ ఇస్తున్నారు అన్నప్పుడు మనము రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మనం ఆ అడ్వైస్ అని చెప్పి వాడాలి. దే అడ్వైజ్డ్ అస్ అని చెప్పి 2 తీసేయాలి, కామా తీసేయాలి, కోడ్స్ తీసేసి ఓకే డైరెక్ట్లీ మనము నాట్ టు రైట్ అవర్ పాస్వర్డ్స్ డౌన్, నాట్ తీసుకుని నాట్స్ టు రైట్ యువర్ అనేది అవర్ అవుతుంది, నాట్ టు రైట్ అవర్ పాస్వర్డ్స్ డౌన్. సో దే అడ్వైజ్డ్ అస్ నాట్ టు రైట్ అవర్ పాస్వర్డ్స్ డౌన్ అన్నది మీ కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ బాడీ లాంగ్వేజ్ ఇన్ అ కాన్వర్జేషన్. మాట్లాడుతున్నప్పుడు మనం ఎదురుకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న దాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ వాళ్ళు మాడుతూ ఉన్నప్పుడు మనకి అదేమవుతుంది? దానివల్ల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఆ సెంటెన్స్ లేదా నాన్ వర్బల్ క్యూస్ అంటాం కదా, ఆ ఇమోషన్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ మనవి యాక్షన్ ద్వారా మనకి తెలుస్తాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ బాడీ లాంగ్వేజ్ ఇన్ ఎ కాన్వర్జేషన్ అన్నప్పుడు ఆప్షన్ 3 టు కన్వే ఇమోషన్స్ అండ్ ఇంటెన్షన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 18. Identify the first step in writing a effective news report. Okay, సో effective news reportలో అన్నిటికంటే ఫస్ట్ ఒక న్యూస్ని మనం రీసెర్చ్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయాలి. ఆ తర్వాత మనము అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ అంటే న్యూస్ రిపోర్ట్ని మనం ఎలా రాయాలి. ఫస్ట్ హెడ్లైన్ రాయాలి, తర్వాత లీడ్ బాడీ రాయాలి, తర్వాత మనం కన్క్లూషన్ రాయాలి, తర్వాత ఫైనల్లీ మనం ఒక కన్క్లూషన్ రాసుకోవాలి. రాసిన దాన్ని ఒకసారి మళ్ళీ మనం చదివి ఎడిట్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేయాలి. సో ఐడెంటిఫై ద ఫస్ట్ స్టెప్ ఇన్ రైటింగ్ అండ్ ఎఫెక్టివ్ న్యూస్ రిపోర్ట్ అన్నప్పుడు
First step is research and gather information is the correct answer. Question number 19. Identify the emotive function example. ఓకే, ఎమోటివ్ ఫంక్షన్ అంటే ఏంటి? లాంగ్వేజ్లో మనకి ఏదైతే మనము ఎక్స్ప్రెస్ చేసేందుకు లాంగ్వేజ్ని వాడితే దాన్ని మనము ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్ లేదా అఫెక్టివ్ ఫంక్షన్ అని చెప్పి అంటాం, ఆర్ ఇమోటివ్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఈ నాలుగిట్లో మనం చూస్తే ఐ కాంట్ బిలీవ్ వి వన్ ద మ్యాచ్ అన్నది వాళ్ళ ఇమోషన్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఇలా మనం మన ఫీలింగ్స్ని లేదా మన ఎక్స్ప్రెషన్స్ని చెప్పినప్పుడు ఇమోటివ్ ఫంక్షన్ లేదా ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్ లేదా అఫెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఐ కాంట్ బిలీవ్ యూ వన్ ద మ్యాచ్ అన్నప్పుడు దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్ప్రెసింగ్ ఎక్సైట్మెంట్. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 20. The proposal was well received dash it met all the requirements set by the committee. Okay, nevertheless somehow however as a result. ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఏమేమి కావాలనుకున్నారో అవన్నీ ఆ ప్రపోజల్లో ఉన్నాయన్నమాట. సో యాజ్ ఎ రిజల్ట్ అన్నది ఈ నాలుగిట్లో మనకి యాజ్ ఎ రిజల్ట్ అన్నది ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 21. Identify the modal verb used for a future prediction which is possible to happen certainly, డెఫినెట్గా అవుతుంది అన్నప్పుడు మనం షుడ్ అని చెప్పి వాడాలి. దే షుడ్ అరైవ్ బై నూన్ అని చెప్పి వాడాలి. క్వశ్చన్ నెంబర్ 22. One of the following terms describes the study of sound and sound waves. సౌండ్ గురించి, సౌండ్ వేవ్ గురించి అండ్ హౌ దే ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ అనేది మనము అకౌస్టిక్స్ కింద వాడతాం, దాని కింద స్టడీ చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిజం అన్నప్పుడు మనము ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వాటి ఇంటరాక్షన్ గురించి మాట్లాడతాం. థర్మోడైనమిక్స్ అన్నప్పుడు వీ స్టడీ హీట్, ఎనర్జీ అండ్ అదర్ ట్రాన్స్ఫర్మేషన్. ఆప్టిక్స్ అన్నప్పుడు వీ స్టడీ లైట్ అండ్ ఇట్స్ ఇంటరాక్షన్స్ విత్ మ్యాటర్. ఓకే, సౌండ్ గురించి, సౌండ్ వేవ్ గురించి అన్నప్పుడు అకౌస్టిక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ది కుక్ ప్లాన్డ్ టు సీజన్ ద డిష్ knowing that the perfect season would enhance the flavors during the summer season. This word season in the above sentence is used as dash, dash and dash. Okay, so the cook planned to season the dish knowing that the perfect season would enhance the flavors during the summer season. Okay, so ఈ సీజన్ ఏంటి, ఈ సీజన్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఈ సీజన్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి అంటున్నారు. జనరల్లీ మనకి టు వచ్చి ఏదైనా వచ్చింది అంటే దీన్ని మనం ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటాం. అంటే ఇట్ ఈజ్ అ వర్బ్. టు అని చెప్పి కనిపించింది అంటేనే ఇది ఇన్ఫినిటివ్ వర్బ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనకి చూస్తే ఫస్ట్ది మనము వర్బ్ అయి ఉండాలి. ఓకే, నోయింగ్ దట్ ద పర్ఫెక్ట్ సీజన్ వుడ్ ఎన్హాన్స్ ద ఫ్లేవర్ అంటే సీజన్ అంటే ఏంటి, తిరగమాత వేయటం. ఓకే, పర్ఫెక్ట్ తిరగమాత వేసినప్పుడు ఫుడ్లోని ఫ్లేవర్ పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. సో ద పర్ఫెక్ట్ సీజన్ అన్నది ఇక్కడ మనకి నౌన్ అయింది. సో రెండో దాంట్లో నౌన్ ఎక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది. డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ అనేది కూడా ఇక్కడ ఒక సీజన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాతావరణం కదా సీజన్ అన్నప్పుడు అది కూడా నౌన్ అయింది. సో ఇది ఇక్కడ కాదు, ఇది ఆప్షన్ 4 a verb, a noun and a noun is your correct answer. Question number 24. Identify the sentence in which the word play is used as a noun. Okay, ఇక్కడ మనం చూస్తే టు ప్లే వచ్చింది. టు ప్లే అంటే ఏంటని చెప్పా, టు వచ్చినది అంటేనే ఇన్ఫినిటివ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫినిటివ్ అంటే ఇట్ ఈస్ అ వర్బ్. కానీ మనం ఏం వెతుకుతున్నాం, మనం నౌన్ని వెతుకుతున్నాం. షీ విల్ ప్లే అని చెప్పి అంటున్నారు. విల్ అంటే ఏంటి, టెన్స్ని చూపిస్తుంది, ఫ్యూచర్ టెన్స్ని చూపిస్తుంది. టెన్స్ మనం దేంట్లో చూస్తాం, టెన్స్ అనేది మనము వర్బ్లో చూస్తాం కదా. ఇక్కడ మళ్ళీ ఫోర్త్ దాంట్లో మనం చూస్తే టు ప్లే అని ఉంది. టు ప్లే అని ఉంది అంటే దిస్ ఈజ్ ఇన్ఫినిటివ్. సో దిస్ ఈజ్ అగైన్ అ వర్బ్. ద అనేది మనం జనరలీ ఓన్లీ మనం నౌన్కే వాడతాం. ద ప్లే రిసీవ్డ్ ఎక్సలెంట్ రివ్యూస్ ఫ్రమ్ ద క్రిటిక్స్. ఆ నాటకానికి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి అని చెప్పి అంటున్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ నౌన్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్.
Question number 25. If I had $1 million, I would travel the world. Okay. Identify the meaning of the sentence above. నా దగ్గర $1 million ఉండుంటే నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చేదాన్ని అని చెప్పి అర్థం కదా. సో ఇక్కడ మనము ఆప్షన్ 2 చూస్తే ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ $1 million బట్ ఐ డు నాట్. ఉంటే నేను వెళ్ళేదాన్ని కానీ నా దగ్గర లేవు, అదే కదా మనం చెప్పేది. సో ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫార్ అ కంపౌండ్ సెంటెన్స్. సో కంపౌండ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనకి ఇండిపెండెంట్ క్లాజ్, ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్, మధ్యలో మనకు ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కదా. సో ఇక్కడ మనం మూడో ఆప్షన్ చూస్తే ఇట్ కంటైన్స్ 2 or more independent clauses joined by conjunction or punctuation. Option 3 is your answer. Question number 27. Identify an example of a plosive sounds. Okay, plosive sound అంటే ఏంటి, మనము అది మాట్లాడినప్పుడు గాలిని ఆపి ఆ తర్వాత మనం దాన్ని రిలీజ్ చేస్తాం. ఓకే, లైక్ మనము ప, బ, ట, డ, క ఇవన్నీ మనము ప్లాసివ్ సౌండ్స్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సౌండ్స్ ప్లాసివ్ సౌండ్ ఆప్షన్ 3 ట అన్నది మనకు ఆన్సర్. మిగతావి ఏంటి, ఓకే మిగతావి కూడా మనం ఒకసారి చూద్దాం, ఎందుకంటే మిగతా క్వశ్చన్ పేపర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్ అనే దానికి మనము స కదా, దీన్ని ఫ్రికేటివ్ సౌండ్ అని చెప్పి అంటాం. అదే మనము ఎఫ్ని మనము కూడా ఫ్రికేటివ్ సౌండ్ అంటాము, ఎల్ని లాటరల్ సౌండ్ అని చెప్పి అంటాం. సో ఫ్రికేటివ్ సౌండ్, లాటరల్ సౌండ్ ఏంటి అన్నది కూడా చూద్దాం, ఎందుకంటే నెక్స్ట్ ఎంసీక్యూలో మనకి దాని అవసరం పడుతుంది. ఫ్రికేటివ్ సౌండ్ అన్నప్పుడు మనకి మనం గాలిని ఒక నారో ఛానల్లోంచి మనము టంగ్కి అప్పర్ టీత్కి మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి మనం బయటకు పంపిస్తాం. అంటే స అని చెప్పానండి లేదా సి అని చెప్పానండి, అప్పుడు మనం టంగ్ని కొంచెం పైకి పెట్టి మాట్లాడుతున్నాం కదా, సి అన్నప్పుడు ఆ గ్యాప్లోంచి గాలిని బయటికి వదిలినప్పుడు మనకు వచ్చే సౌండ్ని ఫ్రికేటివ్ సౌండ్ అని చెప్పి అంటాం. సో ఒక్కసారి మీరు ఇప్పుడు సి అనండి లేదా ఎఫ్ సౌండ్ ఫన్ అని చెప్పానండి, అలాంటప్పుడు మనం గాలిని ఆపి మనం దాన్ని నారో స్పేస్లోంచి బయటికి పంపిస్తున్నాం కాబట్టి అప్పుడు దాన్ని మనం ఫ్రికేటివ్ సౌండ్ అని చెప్పి అంటాం. సో లాటరల్ సౌండ్ అంటే ఏంటి, లాటరల్ సౌండ్ అన్నప్పుడు టంగ్ని మనము రూఫ్ ఆఫ్ ద మౌత్కి టచ్ చేసి బుగ్గల్లోంచి మనము బయటికి పంపిస్తాం గాలి, లైక్ ఓకే లైక్ అన్నప్పుడు ఏమైంది, టంగ్ బయటికి వెళ్ళింది, మన టంగ్ సైడ్స్లోంచి అంటే బుగ్గల దగ్గర నుంచి గాలి బయటకు వెళ్తుంది. ఓకే, దాన్ని మనం లాటరల్ సౌండ్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 28. ఐడెంటిఫై ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ లాటరల్ కాన్సనెంట్. ఓకే, ఇప్పుడు లాటరల్ కాన్సనెంట్ అన్నది మనం ఇంతకు ముందు క్వశ్చన్ మనం ఏం చూసాం, లాటరల్ సౌండ్ ఎల్ అంటే మనం ఏంటి లైక్ అని చెప్పాం కదా. లైక్ అన్నప్పుడు ఏం చేసాం, మనం టంగ్ని పైకి పెట్టి మనము టంగ్ పక్కన నుంచి మనం గాలిని బయటికి వదిలాం. అంటే ఆప్షన్ 2 ప్రొడ్యూస్డ్ బై డైరెక్టింగ్ ఎయిర్ ఫ్లో అరౌండ్ ద సైడ్స్ ఆఫ్ ద టంగ్ ఈజ్ ద లాటరల్ కాన్సనెంట్. ఎగ్జాంపుల్ ఎల్. ఓకే, 29th క్వశ్చన్. దిస్ ఇస్ అ ప్యాసేజ్. 29, 30 రెండు కూడా ప్యాసేజ్ మీద బేస్ చేసి ఇచ్చారు. ఓకే, సో వాట్ ఈస్ ద ప్యాసేజ్? Amidst the cacophony of urban life, the old library's hushed sanctum offered a rare refuge. Within its walls, time seemed to slow, allowing the echoes of forgotten stories to resurface. Each dusty tome held secrets of bygone eras, their pages yellowed yet resilient. In this tranquil heaven, the past and present wove a delicate tapestry of knowledge. Okay, the old library, ఇది క్వశ్చన్. The old library creates the following atmosphere according to the passage. Okay, ఏం మాట్లాడుతున్నారు, బస్లింగ్ అండ్ నాయిసీ ఎన్వైర్న్మెంట్ అంటున్నారా? కాదు, దీని గురించి మాట్లాడట్లా. కయోటిక్ అంటున్నారా? ఇలా కూడా ఏం చెప్పలేదు. మోడర్న్ అంటున్నారా? కాదు కదా. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ లైబ్రరీ టైమ్ సీమ్డ్ టు స్లో అని చెప్పి అంటున్నారు, ఫర్గాటన్ స్టోరీస్ టు రీసర్ఫేస్. సో ఎవ్రీథింగ్ అక్కడ గురించి మనము అ క్వైట్ అండ్ రిఫ్లెక్టివ్ శాంక్చురీ అన్నది మీరు ఈజీగానే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ది
following is suggested about the books in the old library. ఓకే, సో బుక్స్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ బుక్స్లో వాళ్ళు ఫర్గాటన్ స్టోరీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఆప్షన్ 3, దే కంటైన్ స్టోరీస్ అండ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద పాస్ట్ ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి మనకి లిటరేచర్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీటి ఆన్సర్స్ నేను కీలోంచి ఇస్తున్నాను. ఏదన్నా కరెక్ట్ కాదు అన్నది, కరెక్టా రైటా అన్నది మీరు మీ ప్రిపరేషన్ని బేస్ చేసుకుని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇచ్చేది మాత్రం ఊరికి కీలో ఉన్నది మీకు ఓన్లీ చెప్తున్నాను, సో దాట్ మీకు క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూసుకోవటం అనేది మీకు ఈజీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 31, ఐడెంటిఫై ద ప్రైమరీ రీజన్ the banker considers killing the lawyer towards the end of the story. The lawyer refuses to leave confinement. The lawyer threatens to expose the banker's financial secrets. The banker is financially ruined and can't afford to pay the bet. The banker believes the lawyer has betrayed him. Okay, identify the primary reason the banker considers killing the lawyer towards the end of the story in the bet అన్నప్పుడు ఆప్షన్ 3, the banker is financially ruined and can't afford to pay the bet is the correct answer. Question number 32, identify the primary theme of Engine Trouble as portrayed through the characters and their actions. Okay, primary theme of Engine Trouble అన్నప్పుడు ఆప్షన్ 1, the inefficiency and absurdity of bureaucracy is the correct answer. Question number 33, choose the primary purpose of Algernon Moncrieff's creation of the fictional character Bunbury in The Importance of Being Earnest అన్నప్పుడు ఆప్షన్ 2, to facilitate romantic encounters is the answer. Question number 34, identify Lady Bracknell's main objection to Jack Worthing as a suitor for Gwendolen in The Importance of Being Earnest అన్నప్పుడు ఆప్షన్ 3, Jack's unclear parentage and background is the correct answer. Question number 35, choose the primary reason for Viola's decision to disguise herself as Cesario in 12th Night is option 2, to gain employment and navigate Illyria is the answer. Question number 36, choose the main consequence of Malvolio's belief that Olivia loves him in 12th Night అన్నప్పుడు ఆప్షన్ 3, he is confined and treated as mad is the answer. Question number 37, choose the primary setting of To Kill a Mockingbird by Harper Lee లో ఆప్షన్ 4, Macomb, Alabama is the answer. Question number 38, choose the event that becomes a focal point for racial tension in the story of To Kill a Mockingbird. Option 4, Tom Robinson's trial is the answer. Question number 39, choose the primary purpose of George Orwell's Animal Farm. Option 4, to satirize the Russian Revolution and its aftermath. Question number 40, identify the role of Squealer in Animal Farm. Option 4, to spread propaganda and manipulate the truth is the answer. Question number 41, choose the type of misuse of studies Bacon warns against in Of Studies లో option 2, superficial knowledge is the answer. Question number 42, choose the element that Rajagopalachari identifies as crucial for uniting people within a nation in the lesson What Makes a Nation లో option 4, shared ideals and values is the answer. Question number 43, choose the type of conflict that involves a character struggling with their own internal dilemmas or emotional issues అన్నప్పుడు internal conflict, the type of conflict that involves a character struggling with their own internal dilemmas or emotional issues అన్నప్పుడు internal conflict is the answer. Question number 44, choose the image used in the poem where the mind is without fear
టు కాంట్రాస్ట్ ఎన్లైటన్మెంట్ విత్ స్టాగ్నేషన్ అన్నప్పుడు ఆప్షన్ 4 క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ అండ్ డ్రియరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ ఇస్ ద ఆన్సర్. Question number 45. Identify the tone of a slumber did my spirit seal అన్నప్పుడు ఆప్షన్ 3 tranquil and contemplative is the answer. ఓకే, అంటే మీకు ఎన్ని వచ్చాయంటే లిటరేచర్ మీద మీకు 15 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, 46. Identify the figure of speech where one term is substituted for another closely related term such as using the crown టు రిప్రజెంట్ రాయల్టీ. ఓకే, ఇది మనం ఫిగర్ ఆఫ్ స్పీచ్ వీడియోస్లో కూడా మనం చూసాం కదా, ద క్రౌన్ అని చెప్పి వాడతాం లేదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నా పని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి క్వశ్చన్ నెంబర్ 46. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ వేర్ వన్ టర్మ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫార్ అనదర్ క్లోజ్లీ రిలేటెడ్ టర్మ్ సచ్ యాజ్ యూజింగ్ ద క్రౌన్ టు రిప్రజెంట్ రాయల్టీ. ఓకే, ఇది మనము ఫిగర్ ఆఫ్ స్పీచ్ వీడియోలో చేసినప్పుడు చేసాం ఇది కదా. ద క్రౌన్ అంటే ఏంటి, బ్రిటిష్ రాయల్టీ గురించి మనము, బ్రిటిష్ క్వీన్ గురించి ద క్రౌన్ అని కూడా మనం మాట్లాడుతుంటాం. అలానే యుఎస్ గవర్నమెంట్ గురించి ది వైట్ హౌస్ అని చెప్పి సంబోధిస్తూ ఉంటాం కదా. సో అలా మనము ద క్రౌన్ అని రాయల్టీ బదులు లేదా యుఎస్ గవర్నమెంట్ బదులు ద వైట్ హౌస్ అలా మనం క్లోజ్లీ రిలేటెడ్ టర్మ్స్ని సంబోధించినప్పుడు ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని మనము మెటానమీ అని చెప్పి అన్నాం. క్వశ్చన్ నెంబర్ 47. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ డ్రామా దట్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అండ్ ఎయిమ్స్ టు డిపిక్ట్ దేర్ ఈవెంట్స్ విత్ డ్రమాటిక్ ఫ్లేర్ వైల్ రిమైనింగ్ ఫ్యాక్చువల్. అంటే రియల్ లైఫ్ స్టోరీని తీసుకుని దాని మీద డ్రామా చేయటం. ఓకే, దాన్ని మనము డాక్యూ డ్రామా అని చెప్పి అంటాం. ట్రాజిడీ అంటే ఏంటి, ట్రాజిడీ అంటే ఏదన్నా సారోఫుల్, చాలా బాధాకరమైన అవుట్కమ్, చాలా సాడ్ ఎండింగ్ ఉన్న థీమ్ మీద మనం చేస్తే అది ట్రాజిడీ అవుతుంది. లైట్ హార్టెడ్గా ఎంజాయ్ చేసేట్టు హ్యూమర్ ఉండేట్టు చూస్తే అది కామెడీ అవుతుంది. ఫార్స్ అంటే ఎగ్జాజరేటెడ్ కామెడీ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ అబ్సర్డ్ సిచ్యువేషన్స్ అండ్ క్యారెక్టర్స్, అంటే కొంచెం వెకిలిగా ఉంటే అది ఫార్స్గా అవుతుంది, ఫార్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 48. చూస్ ద టైప్ ఆఫ్ పోయమ్ దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ థీమ్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ లాస్, ఆఫెన్ మార్నింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఓకే, చాలా బాధ, ఏదన్నా పోగొట్టుకున్నాము అన్న అలాంటి థీమ్ ఉన్న పోయమ్స్ని, అలాంటి పోయమ్స్ని మనం ఎలెజీ అని చెప్పి అంటాం. అండ్ ఎలెజీ ఈజ్ ఎ పోయమ్ దాట్ ఎక్స్ప్రెసెస్ సారో ఆర్ గ్రీఫ్. అంటే జనరల్లీ ఎప్పుడన్నా ఎవరైనా పోయినప్పుడు అప్పుడు ఉన్న బాధని ఈ ఎలెజీ అనే పోయమ్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓడే అంటే ఏంటి, ఎవరినన్నా మనం ప్రేస్ చేసి లేదా ఎవరినన్నా ఏదన్నా మనం సెలబ్రేట్ చేయడానికి అని చెప్పి రాసే పోయంని ఓడే అని చెప్పి అంటాం. హైకు అన్నప్పుడు దిస్ ఈజ్ అ ట్రెడిషనల్ జాపనీస్ పోయం. ఇందులో 5-7-5 సిలబస్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆఫెన్ ఫోకసింగ్ ఆన్ నేచర్ గురించి ఎక్కువ పోయమ్స్ ఉంటాయి. లిమరిక్ అన్నప్పుడు ఇది చాలా షార్ట్గా ఫన్నీగా అంటే హ్యూమరస్ పోయం ఉంటుంది. దీంట్లో చాలా స్ట్రిక్ట్గా ఒక రిథమిక్ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. ఓకే, ఇక్కడ థీమ్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ లాస్ అన్నారు కాబట్టి ఆప్షన్ 2 ఎలెజీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49. ఐడెంటిఫై ద ఫేజ్ ఆఫ్ లిసనింగ్ దట్ ఇన్వాల్వ్స్ రిఫ్లెక్టింగ్ ఆన్ అండ్ డిస్కసింగ్ ద లిసనింగ్ యాక్టివిటీ. ఓకే, సో లిసనింగ్ యాక్టివిటీస్ మనం చేసేప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, అసలు మనం ప్రీ లిసనింగ్ మనకి అన్నిటికంటే ఫస్ట్ వస్తుంది. ప్రీ లిసనింగ్లో మనము అసలు మనం వింటున్నప్పుడు మనకి ఇంతకుముందు మనకి ఈ విషయం మీద ఏం నాలెడ్జ్ ఉందంటే ప్రయర్ నాలెడ్జ్ ఏముంది అని చెప్పి ప్రిపేర్ చేసేది ప్రీ లిసనింగ్. ఓకే, సో ప్రీ లిసనింగ్ అయిన తర్వాత మనకు వచ్చేది వైల్ లిసనింగ్. అంటే ఇట్ ఈస్ అ ఫేజ్ డ్యూరింగ్ విచ్ స్టూడెంట్స్ యాక్టివ్గా వింటారు ప్లస్ దే ఎంగేజ్ విత్ ద మెటీరియల్. సెకండ్ స్టేజ్ వైల్ లిసనింగ్ అయిన తర్వాత థర్డ్ స్టేజ్ ఇస్ పోస్ట్ లిసనింగ్. సో పోస్ట్ లిసనింగ్లో మనం యాక్చువల్లీ అప్పుడు మనం ఏం చేయాలి అంటే వింటం అయిపోయింది కదా, అర్థం చేసుకోవటం అయిపోయింది. సో పోస్ట్ లిసనింగ్లో మనము ఆన్సరింగ్ క్వశ్చన్స్ లేదా ఏం అర్థమైంది అన్నది సమ్మరైజ్ చేయటము,
లేదా మనకేం అర్థమైంది అని చెప్పి మన థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయటం, ఇవన్నీ మనకి థర్డ్ స్టేజ్ పోస్ట్ లిసనింగ్లో వస్తాయి. ఓకే, ఫోకస్డ్ లిసనింగ్ అంటే ఊరికే మనం ఏదన్నా స్పెసిఫిక్ డీటెయిల్ కోసం అటెన్షన్ టు వింటమే, కానీ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ లిసనింగ్. ఓకే, స్టెప్స్లోకి రాదు. సో ఐడెంటిఫై ద ఫేజ్ ఆఫ్ లిసనింగ్ దట్ ఇన్వాల్వ్స్ రిఫ్లెక్టింగ్ ఆన్ అండ్ డిస్కసింగ్ ద లిసనింగ్ యాక్టివిటీ అన్నప్పుడు మనకి పోస్ట్ లిసనింగ్ అన్నది పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 50, choose the best option that fits the blank. The learning outcomes proposed by NCERT are dash based and can be measured qualitatively or quantitatively. Okay, NCERT learning outcomes అన్నీ మనకి కాంపిటెన్సీ బేస్డ్గా ఉంటాయి. కాంపిటెన్సీ బేస్డ్ అన్నప్పుడు ఏదైతే నాలెడ్జ్ పిల్లలకు వస్తుందో దాన్ని ఊరికే వాళ్ళు రోట్ మెమరీ లాగా అర్థం చేసుకోవటం ఒక్కటే కాకుండా ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు అప్లై చేయగలగాలి, దాన్ని వాడి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ని చేయగలగాలి. ఓకే, దాన్ని మనము కాంపిటెన్సీ బేస్డ్ అప్రోచ్ అని చెప్పి అంటాం. సో ద లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రపోజ్డ్ బై ఎన్సీఆర్టీ ఆర్ కాంపిటెన్సీ బేస్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51, ఐడెంటిఫై ద స్టెప్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్ రైటింగ్ స్కిల్స్ దట్ ఇన్వాల్వ్స్ రిఫైన్మెంట్ ఇన్ గ్రూప్స్. ఓకే, అంటే రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసేందుకని చెప్పి మనము గ్రూప్స్లో ఏవైతే చేస్తామో దాంట్లో ఐడెంటిఫై ద స్టెప్, ఏ స్టెప్లో మనము ట్రాన్సాక్టింగ్ ఇన్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తాము అని చెప్పి అంటున్నారు. ఐడెంటిఫై ద స్టెప్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్ రైటింగ్ స్కిల్స్ దాట్ ఇన్వాల్వ్స్ రిఫైన్మెంట్ ఇన్ గ్రూప్స్. ఓకే, సో ఈ పద్ధతిని మనం ఏమంటామంటే ప్రాసెస్ అప్రోచ్ అని చెప్పి అంటాం. దీన్ని మనము ప్రాసెస్ అప్రోచ్ టు టీచింగ్ రైటింగ్ స్కిల్స్ అని చెప్పి అంటాం దీన్ని. సో ఇందులో మనకు ఉండే స్టెప్స్ అన్నిటికంటే ఫస్ట్ మనము ఇండివిజువల్ అటెంప్ట్ చేస్తాం. పిల్లల్ని ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఓన్ వర్షన్ ఆ టాపిక్ మీద వాళ్ళకేమనిపిస్తోంది అన్నది రాయమని చెప్తాం. ఫస్ట్ వాళ్ళు రాసిన తర్వాత రెండో స్టెప్ మనము అసైనింగ్ ద టాస్క్ టు ద గ్రూప్. ఓకే, అంటే పిల్లలందరినీ కూర్చోబెట్టి స్టూడెంట్స్ని గ్రూప్స్ లాగా కూర్చోబెట్టి అదే రైటింగ్ టాస్క్ మీద వి ఆస్క్ దెమ్ టు రైట్. ఓకే, దీని తర్వాత మనము థర్డ్ స్టెప్కి వస్తాం. థర్డ్ స్టెప్ ఇస్ ప్రజెంటేషన్ ఆఫ్ వన్ గ్రూప్ ప్రోడక్ట్. ఈ గ్రూప్ ఏదైతే అందరూ కూర్చుని వాళ్ళు రాశారో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ రాస్తారు. సో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు కొలాబరేషన్ చేసుకున్నప్పుడు ఏది కరెక్ట్, ఏది బాగుంటుంది, ఏది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ కలిసి ఒక రివైజ్డ్ ఫైనల్ వెర్షన్ని దాని నుంచి తయారు చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ కలెక్టివ్ వర్క్ అనమాట. లాస్ట్లో వచ్చే స్టెప్ని కాపీ రైటింగ్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ ద ఫైనలైజ్డ్ వర్క్. దీన్ని వాళ్ళు నీట్గా రాసి దాన్ని షేర్ చేస్తారు. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ని మనము ప్రాసెస్ అప్రోచ్ టు టీచింగ్ రైటింగ్ స్కిల్స్ అని చెప్పి అంటాము. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ కొలాబరేషన్. ఎందుకంటే దీన్ని మనము గ్రూప్స్లో కండక్ట్ చేస్తాం కాబట్టి గ్రూప్స్తో కలిసి పనిచేసి రైటింగ్ స్కిల్స్ని పిల్లలు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఐడెంటిఫై ద స్టెప్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్ రైటింగ్ స్కిల్స్ దాట్ ఇన్వాల్వ్స్ రిఫైన్మెంట్ ఇన్ గ్రూప్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 ప్రెజెంటేషన్ ఆఫ్ వన్ గ్రూప్ ప్రోడక్ట్. ఈ స్టేజీలోనే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కస్ చేసుకుని రాస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. ఈ 52 నాకు కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇట్స్ ఎ పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపిస్తుంది అన్నది మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు. 52 నుంచి నాకు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కీలో కరెక్ట్గా ఇవ్వలేదని చెప్పి అనిపించింది. సో ద ఫస్ట్ వన్ ఇస్ 52. ఓకే, 52లో ఏం అడిగారు, ఐడెంటిఫై ద యాక్టివిటీ సూటబుల్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఇన్ ఎలిమెంటరీ లెవెల్ అని చెప్పి అంటున్నారు. ఎలిమెంటరీ లెవెల్ అంటే ఏంటి, క్లాసెస్ 1 నుంచి 5 వరకు, చాలా చిన్నపిల్లలు కదా. సో స్పీకింగ్ స్కిల్స్ని మనము డెవలప్ చేయాలి అన్నప్పుడు ఆన్సర్ కీలో ఫాలోయింగ్ డైరెక్షన్స్ అని చెప్పి అడిగారు. సో ఫాలోయింగ్ డైరెక్షన్స్ అంటే ఏంటి, మనం చెప్పింది విని వాళ్ళు ఫాలో అవటం అంటే అది లిసనింగ్ స్కిల్స్ కిందకు వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనం ఏం అడుగుతున్నాం, ఐడెంటిఫై ద యాక్టివిటీ సూటబుల్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్ అని చెప్పి అంటున్నాం కదా. సో నా ప్రకారం ఎలిమెంటరీ లెవెల్లో డయలాగ్స్ అనేది మా పిల్లల చేత మనము డైలాగులు చెప్పినప్పుడు
అప్పుడు వాళ్ళకి స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఆన్సర్ కీ ప్రకారం చూస్తే ఫాలోయింగ్ డైరెక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. సో మీకేమనిపిస్తుంది ఈ క్వశ్చన్ గురించి అన్నది మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకో క్వశ్చన్ కూడా తర్వాత చెప్తా. క్వశ్చన్ నెంబర్ 53, ఐడెంటిఫై అ టైప్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ యూజ్డ్ ఇన్ టీచింగ్. ఓకే, మనం టీచింగ్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏదన్నా ఎవరైనా పిల్లలు ఏమైనా చేసినప్పుడు మనం ఎలా వాళ్ళని ఎవ్రీ టైమ్ చాలా బాగా చేసావు, ఇది బాగా చేసావు, అది బాగా చేసావు అని మాట్లాడటం కాకుండా మాట్లాడకుండా కూడా మనము పిల్లల్ని మనము రీఇన్ఫోర్స్ చేయొచ్చు. అంటే వాళ్ళని షాబాష్ అని చెప్పి మాట్లాడకుండా కూడా చెప్పచ్చు కదా. ఎలా వాళ్ళకి మనము వాళ్ళ ఆన్సర్ షీట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఒక స్మైల్ ఇస్తే అనిపిస్తుంది వాళ్ళకి, ఓహో ద టీచర్ ఈస్ హ్యాపీ విత్ మై పేపర్ అని చెప్పి అనిపిస్తుంది. లేదా వాళ్ళు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం తలని ఎస్ అన్నట్టు ఊపినప్పుడు వాళ్ళకి మోటివేషన్ వస్తుంది, ఆర్ థమ్స్అప్ ఇస్తాం, ఆర్ వాళ్ళ వీపుని తట్టాం. ఇలా మనము రకరకాలుగా నోరు ఇప్పకుండా కూడా మనము పిల్లల్ని పాజిటివ్గా నాన్ వర్బల్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వచ్చు. సో ఐడెంటిఫై అ టైప్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ యూజ్డ్ ఇన్ టీచింగ్ అన్నప్పుడు ఈ 4 ఆప్షన్ 4 పాజిటివ్ నాన్ వర్బల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 54, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్. ఈ క్వశ్చనే నాకు ఈ క్వశ్చన్ గురించి కూడా డౌట్. ఓకే, సో చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ప్రిపేరింగ్ డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ డాష్ ఇన్ రైటింగ్. ఓకే, మనము డాక్యుమెంట్స్ని ఒక ఆర్గనైజేషన్లో, ఓకే మన ఇంట్లో కాదు, ఒక ఆర్గనైజేషన్లో డాక్యుమెంట్స్ని తయారు చేసుకోవటం, రిపోర్ట్స్ని తయారు చేసుకోవటం, రికార్డ్స్ని కలెక్ట్ చేయటము, ఇవన్నీ మనము లైన్గా డేట్ వైజ్గా ఎక్కడ ఏది పెట్టాలో అది పెట్టి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, అంటే ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం పడితే టక్కున తీసి రెఫర్ చేసుకునేట్టు మనం ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఉంచుకుంటాం కదా. ఇట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ డాష్ ఇన్ రైటింగ్ అన్నప్పుడు అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ మై ఆన్సర్. కానీ ఆన్సర్ కీ ప్రకారం వాళ్ళు ఆప్షన్ 4 ప్రొఫిషియన్సీ అని చెప్పి ఇచ్చారు. ప్రొఫిషియన్సీ అంటే ఏంటి? ప్రొఫిషియన్సీ అంటే రైటర్స్ ఎబిలిటీ టు యూస్ లాంగ్వేజ్ యాక్యురేట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అంటే వాళ్ళు సెంటెన్స్ని ఎంత బాగా ఫ్రేమ్ చేశారు, గ్రామర్ ఎలా ఉంది, వొకాబులరీ ఎలా ఉంది, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనకి ప్రొఫిషియన్సీ కిందకు వస్తాయి. డాక్యుమెంట్స్ని మన ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మనము జాగ్రత్తగా పెట్టుకోవటం అనేది ఆర్గనైజేషన్ స్కిల్స్ కింద వస్తాయి, కానీ ప్రొఫిషియన్సీ స్కిల్స్ కిందకి రావు. సో కీలో ఏమో ప్రొఫిషియన్సీ అని ఇచ్చారు. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఆర్గనైజేషన్. మీకేమనిపిస్తోంది అన్నది మీరు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 55, Vivian Cook's multi-competence approach to second language acquisition views individuals as option 2 language 2 L2 users is the answer. 56, identify the hypothesis by Krishnan that states language learners learn grammatical structures in a fixed and universal way. Okay, దీని ఆన్సర్ న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్. దీన్ని కొంచెం షార్ట్లో ఇలాబరేట్గా చూద్దాం, ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్ పేపర్లో మీకు న్యాచురల్ ఆర్డర్ మీద ఇస్తే ఇంకో క్వశ్చన్ పేపర్లో మీకు వేరే వాటి మీద ఇవ్వచ్చు. ఓకే, సో క్రెషన్ అన్న ఆయన మనకి ఈజ్ అన్ అమెరికన్ లింగ్విస్ట్. ఆయన 1982లో ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు, క్రెషన్ రాసిన పుస్తకం పేరు ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఇన్ సెకండ్ లాంగ్వేజ్ యాక్విజిషన్. ఓకే, ఈ పుస్తకం మనకి 1982లో క్రెషన్ అన్న ఆయన ఇచ్చారు. సో ఈయన ఇచ్చిన ఈ పుస్తకంలో 5 హైపోథెసిస్, క్రెషన్స్ 5 హైపోథెసిస్ ఇచ్చారు. సో ఈ 5 హైపోథెసిస్లో అన్నిటికంటే ఫస్ట్ ఆయన ఇచ్చిన హైపోథెసిస్ అంటే ఒక థియరీ లాగా అనమాట. హైపోథెసిస్ ఫస్ట్ వన్ ఇస్ అక్విజిషన్ లెర్నింగ్ హైపోథెసిస్. ఓకే, ఇది ఫస్ట్ హైపోథెసిస్. సెకండ్ ఇస్ మానిటర్ హైపోథెసిస్. థర్డ్ వన్ ఇస్ న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్. ఫోర్త్ ఇస్ ఇన్పుట్ హైపోథెసిస్. అండ్ ద ఫిఫ్త్ వన్ ఇస్ అఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్. యాక్విజిషన్ అంటే ఏంటి? న్యాచురల్గా మనము విని నేర్చుకుంటే ఏదైనా లాంగ్వేజ్ మనం యాక్విజిషన్ అంటాము. లెర్నింగ్ అంటే మనం స్కూల్కి వెళ్ళి ఒక సబ్జెక్ట్ని వాళ్ళు నేర్పిస్తే నేర్చుకుంటాం కదా ఒక లాంగ్వేజ్ని, దాన్ని మనము లెర్నింగ్ అని చెప్పి అంటాం. ఓకే,
సో పిల్లలు వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్చుకునేది మనం యాక్విజిషన్ అని చెప్పి అంటాము. స్కూల్లో ఫార్మల్ ఇన్స్ట్రక్షన్లో నేర్చుకునే దాన్ని మనము కాన్షియస్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని చెప్పి అంటాం. సో ఈ హైపోథెసిస్ ప్రకారము ఈ రెండిటి మధ్యలో అంటే డిఫరెన్షియేషన్ బిట్వీన్ సబ్ కాన్షియస్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ కాన్షియస్ లాంగ్వేజ్ లెర్నింగ్ని మనము యాక్విజిషన్ లెర్నింగ్ హైపోథెసిస్లో చూస్తాం. రెండోది మానిటర్ హైపోథెసిస్. మానిటర్ హైపోథెసిస్ అన్నప్పుడు మనం ఏదైతే కాన్షియస్గా ఒక సబ్జెక్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటాం కదా, అంటే కాన్షియస్ లెర్నింగ్ ఏదైతే చేస్తామో అది మనము మాట్లాడుతున్నప్పుడు ఈ రూలు వాడి గ్రామర్ సెంటెన్స్ మీరు ఇలా మాట్లాడాలి అని మనని మనము మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం ఏదైతే లాంగ్వేజ్ స్కూల్లో కూర్చుని నేర్చుకుంటున్నామో అది మన లాంగ్వేజ్ ప్రొడక్షన్ని రిఫైన్ చేస్తూ పోతుంది. అది మనకి మానిటర్ హైపోథెసిస్ కింద వస్తుంది. థర్డ్ వన్ ఈజ్ న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్. మనం గ్రామర్ అనేది పిల్లలకి ఏ ఆర్డర్లో నేర్పించినా కూడా వాళ్ళకి వాళ్ళ తీరుని బట్టి ఒక ప్రిడిక్టబుల్ ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో అదే గ్రామర్ స్ట్రక్చర్స్ని వాళ్ళు నేర్చుకుంటూ పోతారు. దాన్ని మనము న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్ అని చెప్పి అంటాం. ఇన్పుట్ హైపోథెసిస్ అంటే మనకి ఆల్రెడీ ఎంత లాంగ్వేజ్ వచ్చో దానికంటే ఒక పిసరు కొంచెం ఎక్కువ లాంగ్వేజ్కి మనము ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన ప్రొఫిషియన్సీ ఆ లాంగ్వేజ్ మీద మనకున్న పట్టు కొంచెం పెరుగుతుంది. దాన్ని మనము ఇన్పుట్ హైపోథెసిస్ అని చెప్పి అంటాం. లాస్ట్ వన్ ఇస్ అఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్. అంటే మనం ఆ టైంలో ఏ స్టేట్లో ఉన్నాం అన్న దాన్ని బట్టి మన లాంగ్వేజ్ అక్విజిషన్ ఉంటుంది. అంటే మనం చాలా మోటివేటెడ్గా ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా ఉన్నప్పుడు మనం లాంగ్వేజ్ని చాలా ఫాస్ట్గా మనం క్యాచ్ చేస్తాము. అదే మనలో నెగిటివ్ ఎమోషన్స్ మన కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నా లేదా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా మనం లాంగ్వేజ్ని చాలా స్లోగా మనం యాక్సెప్ట్ చేస్తాం. సో అవన్నీ మనని లాంగ్వేజ్ అక్విజిషన్లో అడ్డుపడతాయి, హిండర్ అవుతాయి. ఓకే, దాన్ని మనము అఫెక్టివ్ ఫిల్టర్ హైపోథెసిస్ అని చెప్పి అంటాం. సో ఇక్కడేం అడుగుతున్నారు, హైపోథెసిస్ బై క్రెషన్లో లెర్న్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్ ఇన్ అ ఫిక్స్డ్ అండ్ యూనివర్సల్ వే అన్నప్పుడు ఆప్షన్ 4 న్యాచురల్ ఆర్డర్ హైపోథెసిస్ ఈజ్ యువర్ ఆన్సర్. Question number 57, choose the best option that fits the blank. According to NCF 2005, stories, dramas and poems relate children to their option 2 cultural heritage is your answer. ఎందుకంటే మనము స్టోరీస్ ద్వారా డ్రామాల ద్వారా పోయమ్స్ ద్వారా పిల్లల్ని మన కల్చర్కి మన ట్రెడిషన్స్కి మన వాల్యూస్కి మనము ఎక్స్పోజ్ చేసినప్పుడు వాళ్ళల్లో మనము హోలిస్టిక్ డెవలప్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Question number 58, choose the option that fits the blank. The aim of remedial teaching is to provide additional help to pupils who have. Okay, remedial teaching మనం ఎవరికి ఇస్తాం, ఎవరికైతే నిజంగా అవసరమో మిగతా పిల్లల లెవెల్లో వాళ్ళు చేయలేకపోతున్నారో ఆ పిల్లలకి మనము ఎక్స్ట్రా హెల్ప్ ఏదైతే ఇస్తామో వాటిని మనము రెమిడియల్ టీచింగ్ కింద తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఆప్షన్ 3 ఫాలన్ బిహైండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 59, ఐడెంటిఫై ద ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్సింగ్ కంటెంట్ దట్ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ బిఫోర్ అడ్వాన్సింగ్ అన్నప్పుడు క్వశ్చన్లోనే మనకి ఆన్సర్ ఉంది. లెర్నింగ్ ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ బిఫోర్ అడ్వాన్సింగ్ అంటే మనకి ఫౌండేషనల్ ఆర్ బేసిక్ నాలెడ్జ్ లేనిది మనము అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళలేం కదా, అదే వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ దట్ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ బిఫోర్ అడ్వాన్సింగ్ అన్నప్పుడు ఆప్షన్ 4 ప్రీ రిక్విజిట్ లెర్నింగ్ ఈజ్ యువర్ ఆన్సర్. మరి మిగతా ఆప్షన్స్ ఏంటి, స్పైరల్ అప్రోచ్ అన్నప్పుడు ప్రతి క్లాస్లోనూ మనము కొన్ని టాపిక్స్ ఇదేంటి రిపీట్ అవుతున్నాయి అని చెప్పి అనిపిస్తుంది కదా, అవి ఎందుకు రిపీట్ అవుతాయి, ఎందుకంటే ఒక్కొక్క క్లాస్లో మనము విజిట్ చేసినప్పుడు ఆ టాపిక్ని దానిలో ఇంకొంచెం కాన్సెప్ట్ యాడ్ చేస్తాం. సో అలా ఒక్కొక్క క్లాస్లో మనము ఆ టాపిక్ మీద మాట్లాడినప్పుడల్లా వాళ్ళకి ఇంకొంచెం మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇస్తాం. ఎందుకు మనకి నౌన్ అంటే ఏంటి అన్నది మీరు క్లాస్ 3లో స్టార్ట్ చేస్తారు, కానీ క్లాస్ 10లో కూడా మీరు ఇంకా నౌన్స్ గురించి మాట్లాడుతుంటారు. అంటే మీరు క్లాస్ 3లో ఏం నేర్పించారో అదే క్లాస్ 10లో నేర్పిస్తున్నారా, కాదు కదా. ఈ నౌన్ మీద మనము ఒక్కొక్క క్లాస్లో మనము బిల్డ్ చేసుకుంటూ పోతున్నాం. దీన్ని మనము స్పైరల్ అప్రోచ్ అని చెప్పి అంటాం. క్రోనలాజికల్ లెర్నింగ్ అంటే మన దగ్గర ఉన్న కంటెంట్ని మనము క్రోనలాజికల్ ఆర్డర్ అంటే
ఆర్డర్ ఆఫ్ టైం, ఏది ఎప్పుడు జరిగింది అన్న ఆర్డర్లో నేర్పించడాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్పి అంటాం. క్రోనలాజికల్ లెర్నింగ్ ఇది జనరలీ మనము హిస్టరీలో నేర్పిస్తాం. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే ఏంటి? సింపుల్ కాన్సెప్ట్ని ఫస్ట్ నేర్పించి వాటి మీద బేస్ చేసుకుని కాంప్లెక్స్ వన్స్ని మనం నేర్పించడాన్ని, అంటే డిఫికల్టీ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. దాన్ని మనము సింపుల్ టు కాంప్లెక్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ బిఫోర్ అడ్వాన్సింగ్ అన్నప్పుడు ఆప్షన్ 4 ప్రీ రిక్విజిట్ లెర్నింగ్ ఈజ్ యువర్ ఆన్సర్. 60th క్వశ్చన్, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్. ఐడెంటిఫై ద సీక్వెన్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. కరికులం డెవలప్మెంట్ మనం చేసేప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్, ఇందులో సీక్వెన్స్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. మనం ఒక కరికులం తయారు చేయాలంటే, కరికులం అంటే ఏంటి? ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కాదు. కరికులం అన్నప్పుడు ఆ పిల్లలు టెక్స్ట్ బుక్స్తో పాటు వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఇంకా ఏమేం చేయాలి అన్నీ, అంటే వాళ్ళ మారల్ డెవలప్మెంట్కి మనం ఏం చేయాలి, ఇమోషనల్ డెవలప్మెంట్కి ఏం చేయాలి, ఫిజికల్ డెవలప్మెంట్ కోసం మనం ఏం క్లాసెస్ కండక్ట్ చేయాలి, ఇలా మనము వాళ్ళకి కమ్యూనిటీలో అందరికీ వెళ్ళి బయటికి హెల్ప్ చేయటం, అలాంటి క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, వీటన్నిటిని మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావాలి పిల్లల్లో అంటే వీటన్నిటికీ తీసుకునే స్టెప్స్ అన్నిటినీ కలిపి మనము కరికులం అని చెప్పి అంటాం కదా. సో కరికులం డెవలప్మెంట్ అనేది మనము తయారు చేసే ముందు అన్నిటికంటే ఫస్ట్ మనం తీసుకునే స్టెప్ ఈజ్ డిజైన్. ఓకే, డిజైన్ అనేది దాట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అంటే కరికులం ఈజ్ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్డ్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ గోల్స్ని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ఏదైతే ప్లాన్ని మనం చేసుకున్నామో ఆ డిజైన్డ్ కరికులంని స్కూల్స్లో ఎడ్యుకేషనల్ సెట్టింగ్స్లో ఇంప్లిమెంట్ చేసి ట్రై చేస్తాం. సో దట్ ఈస్ యువర్ సెకండ్ స్టెప్. తర్వాత మనం తీసుకున్న స్టెప్స్ అవి ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదా, వాటి గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవటము, అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, ఆర్ డిఫరెంట్ రకాలుగా వాటిని టెస్ట్ చేసి ఇవాల్యుయేట్ చేసి చూస్తాం. సో దట్ ఈస్ యువర్ థర్డ్ స్టెప్. ఫైనలీ మన ఇవాల్యుయేషన్లో మన టెస్ట్ మీద వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకుని అవసరమైన చోట చేంజెస్ చేసి అప్డేట్స్ చేసి ఫైనల్ కరికులంని తయారు చేసుకుంటాం. దాన్ని రెన్యువల్ అని చెప్పి అంటాం. సో ద సీక్వెన్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ అన్నప్పుడు ఆప్షన్ 3 డిజైన్, ఇంప్లిమెంటేషన్, ఇవాల్యుయేషన్, రెన్యువల్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఓకే, సో ఇది మనకి ఇంగ్లీష్ ఎస్ఏకి సంబంధించిన క్వశ్చన్స్. ఇందులో నాకు 2 రాంగ్ ఆన్సర్స్ అని అనిపించాయని చెప్పాక 1 is 54, 1 is 52. మీకేమనిపిస్తుంది అన్నది డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో రాసి చెప్పండి.